తుంగతుర్తి అంశం టీ కప్లో తుఫాన్ వంటిది అన్నారు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి. నేతలెవరూ ఇలాంటి అంశాలను బహిరంగంగా మాట్లాడొద్దు అని సూచించారు. ఈ అంశంపై త్వరలోనే రాజగోపాల్ రెడ్డితో మాట్లాడతానన్నారు. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. సార్, సమావేశంలో చర్చకు వచ్చిందా, ముగిసిందా? చర్చకు వచ్చినాయి. మాకున్న సమస్యలన్నీ మాట్లాడుకున్నాం, పరిష్కారం కూడా చూపించారు. ఇవాళ మన ఏన సమస్య కూడా మాట్లాడిన తర్వాత ఆ పరిస్థితుల్లో అట్లా మాట్లాడాల్సి వచ్చిందంటే ఇక ఈ రోజు నుంచి అక్కడ బయట మీడియాలో మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ ఇన్ఛార్జితోనే మాట్లాడారు. మీరు క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారు. మీరు ఓన్లీ ఇప్పుడు మందుల సామ్యాలతో మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డితో ఆయన చాలా హట్ అయ్యాను నేను ఈ మాటలతో, నేను ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తానని రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. లెవెల్కి వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. పదే ఇదే నియోజకవర్గంలో, ఇదే జిల్లాలో ఈ అంశాలకు సంబంధించి మీకు హెడేక్, గాంధీ భవన్కి హెడేక్, ఇది ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? హెడేక్ ఏం కాదు. ఇప్పుడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఈ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు. వాళ్ళని మాట్లాడటం వల్ల పార్టీకి నష్టం జరిగింది కాబట్టి మాట్లాడొద్దని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోసారి ఏమైనా సమావేశం ఉంటుందా సార్ దీని మీద? రాజగోపాల్ రెడ్డి ఈ అంశం మీద ఆల్రెడీ జగ్గారెడ్డి 5 పేజీల లేఖను మీకు అందజేస్తా అని చెప్పారు, మహేష్ కుమార్ గౌడ్కి అందజేస్తా అని చెప్పారు. ఈ ఇద్దరికి సంబంధించిన నివేదిక ఏమైనా కోరుతారా? మీరేమైనా నివేదిక తీసుకుంటారా? అది నేను చూడాలి. నాకు సంబంధించినంత వరకు ఈ సమస్యను ఇక్కడ మేమంతా ఎస్సీ, ఎమ్మెల్యేస్, ఎంపీస్ కూర్చొని దీన్ని ఇంతటితోని పూర్తి చేయాలి. దీన్ని ఇంకా ఎక్కువగా బయట మాట్లాడొద్దు. అదేదైనా ఉంటే అక్కడ నుంచి వాళ్ళు మాట్లాడితే వాళ్ళతో మాట్లాడతారు. ఇది మాకున్న అనేక సమస్యల్లో ఇదొకటి. ప్రతి కాన్స్టిట్యున్సీలో సమస్యలు రకరకంగా ఉన్నాయి. ఆ సమస్యల మీద మాట్లాడాము. ఏదేమైనా బహిరంగంగా మీడియా ముందు కానీ పేపర్తో కానీ మాట్లాడొద్దు అనేది నిర్ణయం. కేవలం ఇది కాంగ్రెస్ పార్టీకి తలనొప్పి, పార్టీ డ్యామేజ్ అవుతుంది అని చెప్పాం. పార్టీ కూడా పదే ఇట్లా తలనొప్పుడు తీసుకురావడం కూడా కరెక్ట్ కాదనేది చెప్పాం. దాంతోపాటుగా రాజగోపాల్ రెడ్డికి కూడా ఇదే అంశాన్ని కన్వే చేస్తామని చెప్పారు. కేవలం దళిత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంబంధించి సీఎం సూచన నేపథ్యంలోనే ఈ సమావేశం జరిగింది. సో దీనిలో ఈ అంశాన్ని కూడా చర్చించామనేది మల్లు రవి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగతో కలిసి ప్రభాకర్, TV9.